భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అమిత్ షాను తన మంత్రి పదవి నుండి తొలగించాలని, దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో వక్తలు డిమాండ్ చేశారు. ఈ నిరసన సమావేశానికి కె వేణుగోపాల్ సిపిఎం నగర కార్యదర్శి, ఎంటి రవి సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు అధ్యక్షత వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో వక్తలు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయిపనేని హరికృష్ణ, ఎస్యుసిఐ నగర కార్యదర్శి హరీష్ ప్రసంగించారు. జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం అరిష్టమని గతంలో చెప్పిన బీజేపీ నేడు దేశభక్తి గురించి మాట్లాడదామంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఈ రాజ్యాంగం ద్వారానే నేను ప్రధానమంత్రి అయ్యానని సగౌరవంగా చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి పార్లమెంట్ వేదికగా పార్లమెంట్లో అంబేద్కర్ను హోంమంత్రి అమిత్ షా అవమానిస్తూ మాట్లాడితే కంట్రోల్ చేయకపోగా తప్పు అని ఒక మాట కూడా అనకపోగా 8 సార్లు సమర్థిస్తూ ఎక్స్లో ట్వీట్లు చేయడం అంటే ఈ మాటలను చెప్పకనే నేను కూడా సమర్థిస్తున్నానని ప్రధానమంత్రి కూడా చెప్పారు అని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సంస్థలకు మతోన్మాదం తలకెక్కి భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని సమూలంగా పక్కన పెట్టి ఆ స్థానంలో మనస్మృతిని ప్రజలకు పరిచయం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే అమిత్ షా ఈ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో జమిలీ ఎన్నికలు తీసుకురావడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తుందని, జమిలీ ఎన్నికలు తీసుకురావడం వల్ల రాష్ట్రాల హక్కులు, వాటి మూలాలు దెబ్బతింటాయని, దీనికోసం అన్ని రకాలుగా ఈడీలను ఉసుగొల్పడం, ఎవరు నోరు తెరిస్తే వారిని గొంతు అంచివేసే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. భారతదేశానికి రాజ్యాంగం నిర్మాత అయినటువంటి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి అమిత్ షా ఆ రాజ్యాంగ నిర్మాతనే అంబేద్కర్ అనే చాలా అవమానంగా మాట్లాడాడు. మీరందరూ అంబేద్కర్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ కావాల్సింది దేవుణ్ణి స్మరించండి, మోక్షాన్ని పోతాడని. అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం ఈరోజు పేద ప్రజలు మోక్షాన్ని పోతూ ఉన్నారు. అది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసి హిందూయిజాన్ని పెంచి పోషించాలని ప్రయత్నం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క అజెండాని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. దానికి నాయకత్వం వహిస్తారు జోడెద్దులాగా నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్పి, ప్రజలందరూ కూడా కళ్ళు తెరవమని చెప్పి, భారతదేశంలో లౌకిక వ్యవస్థను, మత సామరస్యాన్ని కాపాడమని, భారతదేశ సమగ్రత సమైక్యతను కాపాడమని చెప్పి వామపక్ష పార్టీలకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పార్లమెంట్లో, రాజ్యసభలో దళితులు, ఆదివాసులు ఎంపీలుగా ఉన్నారు. మేము వామపక్ష పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. మీ చేతనైతే మీరు వెంటనే పార్లమెంట్ సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయండి. ఏ పార్టీ పైన పోటీ చేయొద్దండి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విధానం పైన పోటీ చేయండి. బీజేపీ విధానాన్ని కూడా బహిర్గతం చేయడానికి ఎన్నిక ఉపయోగపడుతుందని కూడా మేము తెలియజేస్తూ, దళిత ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, రాజ్యసభ సభ్యులారా, రాండి ఈదలేకి వామపక్ష పార్టీ ఉద్యమాల్లో మీరు కూడా భాగస్వాములు అని చెప్పి పిలిపిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అమిత్ షా అవమానపరిచిన దానికి వ్యతిరేకంగా వామపక్షాల తరపున నిరసన కార్యక్రమం జరుగుతున్నాం. ఎప్పటికైనా బీజేపీ తన అవినీతికర, అవమానకర పరిస్థితిని మార్చుకొని దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పి అమిత్ షాని హోంమంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. వామపక్షాల తరపున ఈరోజు ఈ రాజ్యాంగం పట్ల బీజేపీ వైఖరి ఏందో దేశ ప్రజానీకానికి అంత అర్థమైంది. ఒకవైపు రాజ్యాంగం మాట చెప్తూ దాంతో ఉన్న సారాంశాంతా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. ప్రజాతంత్ర హక్కులు లేవు. ఈరోజు రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. మొత్తం ప్రైవేటీకరణ చేసి అక్కడంతా కూడా కార్పొరేట్లకి లాభం చేసే పరిస్థితి. అదాని అవినీతి కుంభకోణాన్ని పార్లమెంట్లో చర్చించే హక్కు లేకుండా ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నికని రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ రాష్ట్రాలకు కావాల్సిన ఏ హక్కుని నిలవలేని పరిస్థితిలో ఇప్పుడు కల్పించిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజానీకం, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించి దీనికి వ్యతిరేకంగా నిలబడాలని మేము కోరుతున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ ముఖ్యమైన పార్టీలు అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ విగ్రహాలు కట్టడం కాదు, అంబేద్కర్ని స్మరించడం కాదు, ఆయనకు అవమానం చేసినప్పుడు
దానికి వ్యతిరేకంగా మాట్లాడరా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మీ వైఖరి ఏందో ఈరోజు బీజేపీకి భయపడి బీజేపీ కాళ్ళ దగ్గర మీ యొక్క తలని తీసుకొని పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి అవమానకరమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి కల్పించొద్దు. దీని వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా తిరగబడాలని చెప్పి బీజేపీకి చరమగీతం పాడాల్సిన రోజులు వచ్చాయి. దాన్ని చేయాలని చెప్పి రేపు ఆంధ్ర రాష్ట్రంలో 5వ తేదీ మొత్తం కూడా గుడుల ఆధారంగా ప్రజల్లోకి స్వచ్ఛకం పోవాలని చెప్పి ప్రయత్నిస్తున్న బీజేపీ బజరంగ దళాలు కుట్రల్ని ప్రజలు అర్థం చేసుకుని తిప్పికొట్టాలని చెప్పేసి సిపిఎంగా మేము